నీ సంకల్పం బలంగా ఉంటే అవరోధాలు అవే అధిగమించబడతాయి. ప్రకృతి నిన్ను కాపాడుతుంది, దైవత్వ శక్తులు నీకు సహకరిస్తాయి అంటారు. అది నరేంద్ర మోడీకి బాగా పనికొచ్చింది. 1,00,000 అకౌంట్స్ తీయాలంటే 1,00,000 సార్లు కొట్టుకోవాలి. ఏళ్ల తరబడి భారతదేశం స్వతంత్రం వచ్చాక బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళే హయ్యెస్ట్. నరేంద్ర మోడీ భవిష్యత్తుకి స్కెచ్ చేసి ఆనాడు చేపట్టినటువంటి జన్ధన్ ఖాతాలు ఎందుకు బ్యాంక్ అకౌంట్ తీసుకోం? దాంతో నాకేం పని? పైగా దాంట్లో కొంత డబ్బులు పెట్టాలి మినిమం. ఆ డబ్బులు నా దగ్గర ఏడ ఉన్నాయి? అది ఉంటే నేను ఏటీ తాగుతాను, ఏ భోజనమో చేసుకుంటాను, లేకపోతే నా ఇంటికి ఏదైనా కొనుక్కుంటాను కానీ అనే మెంటాలిటీ. కానీ అకౌంట్ లేకపోతే ప్రభుత్వం ఏదన్నా సాయం అందించాలంటే అధికారులకు ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులకు ఇవ్వాలి. తలా ఒక్కొక్కటి 100 రూపాయలు పైనుంచి పంపిస్తే కిందకి 10 రూపాయలు చేరుతుంది. అదే డైరెక్ట్గా ఉంటే ఒక అవకాశం అవుతుంది అని భావించి పెట్టినటువంటి జన్ధన్ ఖాతాలకి 10 ఏళ్ళు అయింది. 10 సంవత్సరాలలో 53 కోట్లకి టోటల్గా చేరింది. ఓవరాల్గా చూసుకుంటే జన్ధన్ బ్యాంక్ అకౌంట్స్ హ్యావ్ బీన్ ఓపెన్ వేర్ 23,12,35,000 దాకా బిగినయ్యి ఇప్పుడు కాస్త అది జన్ధన్కి సంబంధించి టోటల్గా 10 సంవత్సరాలు అయింది ప్రధానమంత్రి జన్ధన్. ఇప్పుడు 53 కోట్లకి చేరింది అన్నటువంటి లెక్క చెప్తున్నారు అన్నమాట.